హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇంకా థంబ్‌నెయిల్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా! సో, నేనైతే ఇప్పుడు వరలక్ష్మి వ్రతము అండ్ రాఖీ పౌర్ణమి 2 కలిపి ఒకే దానిలో అయితే పెట్టేస్తున్నాను. సో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత అయితే పెడుతున్నాను వీడియో అయితే. సో, ఎందుకంటే అప్పుడు నేను చాలా సిక్ అయిపోయి ఉండే. ఇంట్లో అందరం ఒకేసారి సిక్ అయిపోయేసరికి అసలు ఎవరు వీడియో ఎడిట్ చేయడం కూడా ఆప్షన్ లేకుండా ఉండే. సో, అందుకోసం అని చెప్పేసి అయితే ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంకా వీడియోని చూస్తూ అయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు నేను ఏమేమి చేశాను ఏంటి అని చెప్పేసి అయితే ఫస్ట్ చూపిస్తాను. తర్వాత పూజ ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో, ఇంకా ప్రసాదాల కోసం అయితే అన్నీ ముందు కొన్ని అయితే నైట్ ప్రిపేర్ చేసుకొని ఉంటాయి కదా! సో, అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా హౌస్ క్లీనింగ్ కూడా ముందు రోజు నైటే చేసేసుకొని పెట్టేసుకున్నాను. సో, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చేసి అయితే ఇలా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంకా శారీ అయితే తర్వాత కట్టుకుందాం పూజ చేసే ముందు అని చెప్పేసి అయితే ఓన్లీ డ్రెస్లో అయితే ఉన్నాను ఇప్పుడైతే. సో, ఇంకా పూజ కోసం అయితే ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ముందు రోజు నైటే శనగలు, శనగపప్పు అలాగే చింతపండు అయితే నానబెట్టేసి అయితే పెట్టేసినాను. మార్నింగ్ క్విక్‌గా అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే. ఫస్ట్ అయితే స్టవ్‌కి అయితే బొట్టు అయితే పెట్టినాను. నెక్స్ట్ అయితే ఇంకా నేను ఏవైతే ప్రిపేర్ చేయాలనుకున్నానో ప్రసాదాలన్నిటిని ఇలాగా అన్నీ అరేంజ్ చేసేసుకొని బౌల్స్‌ని అయితే స్టవ్ మీద పెట్టేసినాను. నేనైతే 9 టైప్స్ అయితే అనుకున్నాను. సో, ఎన్నవుతాయి ఏంటి చూద్దాము ఇంకా లాస్ట్ ఫైనల్‌గా అయితే. సో, నేనైతే ఇంకా ప్రసాదాలు అయితే మేక్ చేయడం అయితే అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా కొంచెం టైం కూడా ఎందుకంటే నేను నైటే సోక్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా అయిపోతున్నాయి. ఎందుకంటే ఎక్కువ సోక్ అయ్యి ఉంటే కూడా తొందరగా కుక్ అయిపోతాయి కదా! సో, అందుకోసం అని చెప్పేసి నేను నైటే సోక్ చేసి అయితే పెట్టేసినాను. సో, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. రెడీగా ఉన్నాయి. ఇంకా కొన్ని ఒక ఫ్యూ థింగ్స్ అయితే ఉన్నాయి చేయాల్సినవి. సో, అవి కూడా చేసేస్తాను ఇప్పుడైతే. ఇంకా దద్దోజనంకి కూడా ఇంకా పెరుగు అన్నీ కలిపేసి పెట్టేసాను రైస్‌లో. ఇంకా దానికైతే పోపు అయితే వేయాలి. సో, ఇంకా దానికి కూడా పోపు అయితే కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దాన్ని కూడా ఇంకా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను పోపునైతే దద్దోజనం బౌల్‌లోకి. ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత అయితే నేనైతే రెడీ అయిపోయి ఇంకా పూజ రూమ్‌లోకి వెళ్ళి అన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. నేను ఇంకా మామూలుగానే చేస్తాను. విగ్రహం అలా పెట్టేసుకొని ఇంకా కలశం అలా పెట్టని అయితే ఎప్పుడు చేయలేదు. సో, ఇంకా ఎప్పుడు ఎలాగ చేసుకుంటానో సేమ్ అలాగే అయితే చేస్తున్నాను. ప్రసాదాలు చేసి ఇలాగైతే చేసుకుంటాను నేనైతే. సో, ఇంకా అన్ని ఫ్లవర్స్ అన్నీ మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చుండే. ఇంకా అవన్నీ తీసుకొస్తే నేనైతే ఇంకా ఇక్కడ పూజ రూమ్‌లో దేవుడి పటాలకి అలాగే అన్నీ అరేంజ్ అయితే చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఇంకొన్ని ఫ్లవర్స్ తెంపుకురా అని చెప్పేసి అయితే చెప్తే ఇంకొన్ని తెంపుకోవడానికైతే వెళ్ళినారు. సో, ఇంకా అవన్నీ తెంపుకొచ్చిన తర్వాత ఇంకొన్ని అయితే అరేంజ్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇంకా కుందులకైతే గంధము, కుంకుమ అయితే పెడుతున్నాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహంకైతే వస్త్రంని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను వీటినైతే. ఔట్ సైడ్ నుంచి అయితే తీసుకురాను వీటిని. ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇలా అయితే వేస్తాను. ఎందుకంటే ఇంట్లో సన్నంగా ఉంటాయి కదా! ఇంకా ఔట్ సైడ్ కంటే అని చెప్పేసి అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక ఇలా అవసరం ఉన్నప్పుడు. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ మా హస్బెండ్ తీసుకొచ్చాక మళ్ళీ ఇంకొన్ని ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను. ఇంకా కుందుల దగ్గర కూడా ఇలా పెట్టేసుకోవడము ఇలా అన్నీ చేస్తూ ఉన్నాను. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి మాకు. సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలా తీసుకొచ్చి ఇంకా మాలల్లా కడితే బాగుండేది. బట్ ఇంకా టైం ఎక్కువగా లేకుండే. సో, అందుకోసం అని చెప్పేసి అయితే ఇలా అయితే చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు ఎలా చేసుకుంటారు? ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే సేమ్ ఇలాగైతే చేస్తాను. నాకు తోచినట్టుగా అయితే చేస్తున్నాను. ఇంకా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా కూడా కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది ఏంటి కూడా చెప్పండి అలాగే. సో, ఇంకా కుందులలో ఇంకా ఆయిల్ వేసాకైతే వత్తులను కూడా వేసేసి రెడీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా దీపం అన్నీ వెలిగించడం అయిపోయిన తర్వాత ఇంకా హారతి కూడా ఇచ్చాను. హారతి ఇచ్చేసాక మా హస్బెండ్‌ని కూడా రమ్మని చెప్పేసి హారతి అయితే తీసుకోమని చెప్పేసి నేను కూడా తీసుకొని పక్కనైతే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా ప్రసాదాలైతే అన్నీ తీసుకొచ్చి అయితే ఇక్కడైతే పెడుతున్నాను. ఇదన్నీ అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరము అలాగే లలిత సహస్రనామం అయితే చదువుతాను ఇప్పుడు.
సో ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరంలో ఏంటి అంటే ఒక్కొక్క నామంకి ఒక్కొక్క ఫ్లవర్ని అయితే ఇక్కడైతే వేస్తున్నాను. బట్ ఇంకా నాకు లాంగ్ డిస్టెన్స్లో ఉంది కదా, సో అందుకోసం అని చెప్పేసి కొంచెం కిందగా ఉండే తర్వాత వాటిని తీసి ఇంకా అన్నీ ఒకే దగ్గర వేసేసాను ప్లేట్లో. తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయని అయితే కొట్టేస్తున్నాను ఫైనల్గా. సో కొబ్బరికాయ కొట్టడానికి అయితే చాలా హార్డ్గా ఉండే అదైతే. సో దాన్ని కొట్టడానికి అయితే నాకైతే చాలా కష్టమైంది. మా హస్బెండ్ని కొట్టమన్నాను, కాకపోతే నువ్వు పూజ చేసావు కదా ఇంకా నువ్వే కొట్టు అని చెప్పేసి అంటే నేనే కొట్టేస్తున్నాను ఇక్కడ. బట్ చాలా అంటే చాలా టైం అయితే తీసుకుంది నాకు దాన్ని కొట్టడానికి అయితే. ఇక్కడ కొంచెం లావుగా ఉంటాయి కొబ్బరికాయలు, సో అందుకోసం అని చెప్పేసి అలా అయిపోయి ఉండే. సో ఎవ్రీ టైం కొట్టినా కూడా అలాగే అవుతుంది నాకు ఇంకా కొట్టడానికి. సో ఇంకా ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్గా ఇంకా ఆశీర్వాదమే కదా ఇంకా తీసుకునేది హస్బెండ్ దగ్గర. సో ఇంకా అందుకే నేను కూడా మా హస్బెండ్ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే ఇలా అయితే తీసుకుంటున్నాను. సో ఇంకా మా హస్బెండ్ కూడా నన్ను ఆశీర్వదించారు. నేనైతే ఇంకా వీడియోస్ అయితే చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంక ఇదే వీడియోలో రాఖీది కూడా పెట్టేస్తున్నాను, కంటిన్యూషన్లో స్మాల్ పెట్టే తీసాను. ఇంకా రాఖీ టైంలో అందరికీ ఫీవర్ ఉండే, సో ఇంకా అందుకోసం అని చెప్పేసి వీడియో కూడా మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి అయితే స్మాల్ బెట్ అయితే 2 minutes అలా అయితే తీసుంటాను, ఎక్కువగా కూడా తీయలేదు. సో ఇంకా మా హస్బెండ్కి అండ్ మా బాబుకి అయితే పాప రాఖీ అయితే కడుతుంది ఇక్కడ. సో మా ఆడపడుచు అండ్ మా బావగారు వాళ్ళ పాప, మా పాప 3 రాఖీలు అయితే కట్టేస్తుంది ఇక్కడ. ఇంకా మా ఆడపడుచు అండ్ మా బావ వాళ్ళ పాప ఇద్దరైతే ఆన్లైన్లో అయితే సెండ్ అయితే చేసినారు రాఖీలను అయితే. సో ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంకా అలాగే కట్టేస్తుంది మా పాపని ఇక్కడే. ఇంకా నేను మా బ్రదర్స్కి అలాగే పంపిస్తాను, బట్ మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఎవ్రీ టైము. బట్ నేను వెళ్ళట్లేదు కట్టట్లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సేమ్ సిచ్యువేషను, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను అలాగే పంపిస్తాను, వాళ్ళు కూడా అలాగే పంపిస్తూ ఉంటారు మా హస్బెండ్కి అండ్ బాబుకి. సో ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే అయిపోయినాయి. సో స్వీట్ కూడా అసలు చేయడానికి ఓపిక లేకుండే, బట్ చెయ్యాలి అని చెప్పేసి ఇంకా రోజైతే కొంచెం అలా సేమియా పాయసం అయితే చేశాను. బయటికి వెళ్ళే ఓపిక లేదు, చాలా లేట్గా అయితే కట్టేసుకొని ఉండే. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అలా కట్టేసుకున్నారు రాఖీ కూడా. ఇంకా సిక్ అయిపోయి మా ఫేస్లో కూడా మొత్తం ఘోరంగా నీరసంగా అయిపోయింది. ఇంకా ఈ వీడియోలో కూడా ఎక్కడ కనిపించలేదు. ఇంకా అందరికీ ఫీవర్ ఉండి అలా ఉండేసరికి ఇల్లు మొత్తం ఒకేసారిగా అయిపోయేసరికి లేవలేకుండా ఉండే అనమాట. అందుకే ఇన్ని డేస్ పట్టింది ఇంకా సెట్ అవ్వడానికి. అందుకే వీడియోస్ కూడా చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా కంటిన్యూ చేస్తాను. షార్ట్స్ కూడా అసలు అప్లోడ్ చేయలేదు ఆ టైంలో అయితే. ఇంకా వినాయక చవితి అప్పటి నుంచే కొంచెం చిన్న చిన్న షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కూడా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి మంచి సపోర్ట్ వస్తూ ఉంటేనే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇంకా చెయ్యాలి అని చెప్పేసి ఇంకా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.